హైదరాబాద్ లో ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న ఈ మధ్యన అమ్మ ఛానల్ దానిపైన ఆయన విషయం కక్కుతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ అధికార పార్టీకి వారికి అనుకూలంగా మాట్లాడకుండా లేకుంటే వారికి వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణలో దురదృష్టం ఏంటిదంటే ఆ ఛానల్ అన్నిటికీ తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీడియా అనేది వారధి, అధికార పార్టీకి అధికారం ఉన్న ప్రభుత్వానికి ప్రజల మధ్యన వారధి. అది మీరు మీడియాని అనగదొక్కే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీకు ప్రమాదకరము, పతనం. ఖచ్చితంగా జోగు రామన్న ఆయన ఆ విషయం కక్కుతా ఉన్నాడు. అది సరైన పద్ధతి కాదు. మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ జోగు రామన్న గారు అమ్మా న్యూస్ యాజమాన్యం మీద, కంది శ్రీనివాస్ గారి మీద, బీజేపీ సానుభూతి పౌరుల మీద వారు ఆ రకంగా వ్యాఖ్యానించడం తగదు. పత్రికకు జర్నలిజంకి ఆ స్వేచ్ఛ ఉంది. వారంతా కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల బలాబలవితాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల దాని మీద పూర్తిగా విశ్లేషణ జరుపుకుంటూ ఏ పార్టీ నుంచి ఎవరు ఏ పార్టీకి వెళ్తారు, ఏ పార్టీలోకి ఎవరు రాబోతా ఉన్నారు, ఇవన్నీ కూడా పత్రికకు ఆ స్వేచ్ఛ ఉంది. దాన్ని విశ్లేషించుకొని వారు రాసేటువంటి సందర్భం కానీ, వారు చెప్పేటువంటి సందర్భంలో రాజకీయ అనుభవం కలవంటి జోగు రామన్న గారు మంత్రిగా, శాసనసభ్యులుగా వారికి ఉన్నటువంటి అనుభవం, వారు ఆ రకంగా విమర్శించడం అంటే అది తగనటువంటి పని. ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు. ఒకవేళ మీ మీద తప్పుగా విశ్లేషించి ఏదైనా రాసినట్టయితే పత్రికా సమక్షంలో ఖండన చేయండి. దాన్ని నేను అటువంటిది కాదు, నేను మా పార్టీలోనే ఉంటున్నాను, ఇది మీకు ఎక్కడి నుంచో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని మీరు సరి చేసుకోండి అని చెప్పండి. కానీ పోలీస్ కేసులు పెట్టడం, ఎందుకంటే ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి పోలీసుల కేసులు పెట్టడం, డిఫర్మేషన్స్ సూట్లు వేయడం, కోర్టులకు లాగడం, ఈ రకంగా అయితే జర్నలిజం స్వేచ్ఛగా పనిచేసేటువంటి అది ఆస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేనట్టుగా కనిపిస్తా ఉంది. ఒక పత్రిక విమర్శించినా ఏది చేసినా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టండి, ఖండన ఇవ్వండి. మీకు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇబ్బంది అనిపిస్తే పత్రికా ప్రకటన చేసి ఖండన చేయాలి. కానీ ఈ రకమైనటువంటి చర్యలు ఉపకరించడం అందరం కూడా ప్రజాస్వామ్యవాదులు దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మరి రాజకీయ నాయకుడిగా నేను గౌరవ పెద్దలు జోగు రామన్న అడగదలుచుకుంటున్నాను. నీకు మంత్రి ఇచ్చాడు కేసీఆర్, మరి ఎంబడే మంత్రి తీసేశాడు 2018లో. మరి నీ అందులో ఏం లోపం ఉన్నట్టు? మరి నువ్వు ఏ కోర్టుకు పోయినావు దాని విషయంలో? ఇది మంచి పద్ధతి కాదు. మరి అది న్యూస్ వాళ్ళు ప్రచారం చేస్తేనే ఎక్కడో ఒక చోట మరి చిన్న సంఘటన జరిగితే రాష్ట్రమంతా, దేశమంతా ప్రచారం చేసే న్యూస్. అందులో నేను 78 నుండి శాసనసభ్యుడిగా, మాజీ శాసనసభ్యుడిగా, ఒక కార్యకర్తగా పల్లెటూరులో ఉండి చూస్తా ఉన్నాను. ఏదైనా సరే ఈనాడు గాని, సాక్షి గాని, మరి ఏబిఎన్ గాని, V6 గాని, ఇవన్నీ మరి తన పని తాను చేసుకుంటా పోతున్నాయి. ఎక్కడైతే సంఘటన జరుగుతుందో వాళ్ళు ఏదో జతపరిచి అయ్యారు, అక్కడ జరిగిందే మళ్ళీ తీసి చూపిస్తూ ఉంటారు టీవీల ద్వారా. మరి అలాంటి అప్పుడు అమ్మ న్యూస్ మీద జోగు రామన్న పెద్దలు కేసు పెట్టడం మంచి విషయం కాదు. నన్ను అడిగితే మానవుడిగా, నాయకుడిగా ఎదిగావు, మానవుడి నుంచి ఆలోచించి దానిని విత్డ్రా చేసుకొని సారీ చెప్తేనే బాగుంటుందని నా ఆలోచన.